పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి మీద జలసీతో యాంటీ మీడియా ఏవేవో పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తూ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ పరిస్థితి ఈనాడే కాదు, కొన్ని దశాబ్దాల క్రితం కూడా ఉంది. ఉదాహరణకు యాంటీ మీడియా చిరంజీవి గారి మీద ప్రధానంగా ఒక విమర్శ చేస్తూ ఉండేది. చిరంజీవి గారి సినిమాలు ఎప్పుడూ ఒకే మూసలో పోసినట్లుగా ఉండేవట. అయితే అది పచ్చి అబద్ధం, ఒక కువిమర్శ అని పేర్కొంటూ చిరంజీవి గారు అంతకు ముందు నటించిన వరుసగా 15 సినిమాలు 15 డిఫరెంట్ జోనర్స్కి చెందినవని చెప్పి ఒక రైటర్ ఏనాడో 2005వ సంవత్సరంలోనే, అంటే 19 సంవత్సరాల క్రితమే ఒక ఆర్టికల్ వ్రాశాడు. ఆ ఆర్టికల్ చదువుదాం. వెరైటీ అంటే ఇదేరా, మన అగ్ర హీరోలందరూ మూస కథా చిత్రాల్లో నటించేస్తున్నారు బాబోయ్ అంటూ కుహనాసిని మేధావులు తరచుగా వాపోవడం మనకు తెలిసిందే. అయితే మిగతా అగ్ర హీరోల విషయం మనకెందుకు, చిరంజీవి గారి విషయంలో ఆ మాటలు ఎంతవరకు నిజమో ఒకసారి విశ్లేషిద్దాం. చిరంజీవి గారి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభ చిత్రంగా చెప్పబడే హిట్లర్ నుండే నరుక్కొద్దాం. నంబర్ 1 హిట్లర్, సిస్టర్ సెంటిమెంట్ మూవీ. 2 మాస్టర్, యూత్ఫుల్ మూవీ. 3 బావగారు బాగున్నారా, కామెడీ విత్ ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ. 4 చూడాలని ఉంది, చైల్డ్ సెంటిమెంట్ యాక్షన్ మూవీ. 5 స్నేహం కోసం, హార్ట్ టచింగ్ డబుల్ యాక్షన్ సెంటిమెంట్ మూవీ. 6 ఇద్దరు మిత్రులు, మ్యాన్ అండ్ ఉమెన్ ఫ్రెండ్షిప్ మూవీ. 7 అన్నయ్య, కామెడీ విత్ బ్రదర్ సెంటిమెంట్ మూవీ. 8 మృగరాజు, జంగిల్ అడ్వెంచరస్ మూవీ. 9 శ్రీ మంజునాథ, మైథలాజికల్ మూవీ. 10 డాడీ, చైల్డ్ సెంటిమెంట్ ట్రాజడీ మూవీ. 11 ఇంద్ర, పక్కా ఫ్యాక్షన్ అండ్ యాక్షన్ మూవీ. 12 ఠాగోర్, మెసేజ్ ఓరియంటెడ్ సీరియస్ మూవీ. 13 అంజీ, ఫాంటసీ విత్ గ్రాఫిక్స్ మూవీ. 14 శంకర్దాదా ఎంబీబీఎస్, మెసేజ్ ఓరియంటెడ్ కామెడీ మూవీ. 15 అందరివాడు, పక్కా ఓవర్ మాస్ డబుల్ యాక్షన్ మూవీ. గమనించారుగా, ఇది వెరైటీ అంటే. పెద్ద గొప్పేమీ కాదు. ఇన్ని వెరైటీ సినిమాలు చేసే హీరోలు ఇంకా ఉన్నారంటారా? ఏమో, ఉండొచ్చేమో, పోనీ ఏకీభవిద్దాం. మరి పైన పేర్కొన్న 15 సినిమాల్లో మృగరాజు మాత్రమే ఏకైక అటర్ ఫ్లాప్. శ్రీ మంజునాథ, డాడీ, అంజీ యావరేజ్ టు హిట్, మిగతావన్నీ సూపర్ హిట్లే. మరి ఇంత అపూర్వమైన హిట్ పర్సెంటేజ్ని మెయింటైన్ చేసిన హీరో ఇండియాలో ఎవరైనా ఉన్నారా?